హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను మన అందరి ఫేవరెట్ గులాబ్ జామున్ చేయబోతున్నాను. దివాళీకి చేశాను, చాలా బాగా వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇది ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేసి పోస్ట్ చేయడం. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. మెజరింగ్ కప్తో పిండి 2 కప్పులు అయ్యాయి. పిండిని నేను గోరువెచ్చని నీటితో కలుపుకున్నాను. చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా మృదువుగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల పిండికి 4 కప్పుల షుగర్, 3:30 కప్పుల వాటర్ వేసుకొని షుగర్ కరిగాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి. దీనికి ఏం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. వేలితో చూసినప్పుడు కాస్త తిక్కుగా అనిపిస్తే చాలు. కలిపిన పిండిని ఇలా చిన్న బాల్స్లా చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ ఆయిల్లో నుండి తీయగానే పాకంలో వేసుకోవాలి, లేకపోతే పాకం గోరువెచ్చగా అయినా ఉండాలి. కాసేపు అయ్యాక తింటే టేస్ట్ అదిరిపోతుంది. బాయ్ బాయ్, ఉంటా. మళ్ళీ ఒక అనదర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా.